ఇప్పుడు ఇది ఎలా కట్ చేసుకోవాలో మీరు లాంగ్ వీడియో చూస్తేనే అర్థమవుతుందండి, ఈజీగా చూస్తే అర్థం అవ్వదు. లాంగ్ చూడండి, నేను ఎలా కట్ చేసినో అర్థమవుతుంది మీకు. ఓకేనా? లాంగ్ వీడియో చూడండి ఫుల్గా. అంటే ఒక బ్లౌజ్ కట్ చేసి మనం ఒకటే బ్లౌజ్తో 2 బ్లౌజులు కట్ చేసుకునేటట్టు అనమాట. ఇప్పుడు అయిపోయిందా? ఇదిగోండి హ్యాండ్స్, ఇది 2. ఇట్లా నీట్గా ఎక్కడ సరిపోతే అట్లా వేసుకొని కట్ చేసుకోవాలి. క్రాస్ పెట్టలేక కూడా మిగిలదు చూడండి. మనం ఎక్కడ ఒక దగ్గర ఇవన్నీ సెట్ చేసుకొని కుట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. మరి చూసి లైక్ కొట్టండి. ఈరోజు ఇంకొక బ్లౌజు అయితే 2 ఒక్కలే ఉంటే మనం ఒక బ్లౌజు కట్ చేసుకోవచ్చు, లేదా అన్నీ ఒక్కసారి కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒకటి కట్ చేసుకొని మిగిలిన దాని మీద ఎలా వేసుకొని కట్ చేసుకోవాలో చూపిస్తా. ఇలా నీట్గా మనం కట్ చేసుకున్న క్లాత్ దీని మీద వేసేసుకొని కరెక్ట్గా చూసుకొని కట్ చేసేసుకోవాలి, సరిపోతుంది. చూడండి, అంటే మనకి కొలతలు ఒకటి దానికి తీసుకుంటే కొలతలు సరిపోతుంది అనమాట. 2కి కొలతలు తీసుకునే అవసరం ఉండదు. సేమ్ ఇప్పుడు మనం క్లాత్ మీద వేసుకొని ఎలా కట్ చేసుకుంటాం లైనింగ్, అలా కట్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ లాంగ్ కూడా చెప్పట్లేదు మీకు, షార్ట్ వీడియోలలో కొలతలు చెప్పేస్తుంది. ఇలా తీసుకోవాలి అలా తీసుకోవాలని ఏం చెప్పట్లేదు. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, ఏమి ఉండదు దానికి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఆల్రెడీ కట్ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, అవే దీని మీద వేసేసుకొని కట్ చేసుకుందాం. చూడండి, ఇలా ఉంది కదా, ఈ క్లాత్ ఉంది కదా సేమ్ సైజులే కాబట్టి మనం ఇప్పుడు ఏది కుట్టినా గల్లలు మాత్రమే మారుస్తాం తప్ప మిగిలినవి ఏవి మారవు కదా. అందుకే ఒక్కటి కట్ చేసుకున్నాం అనుకో, మిగిలినవన్నీ అవే కట్ అయిపోతాయి. చూడండి, ఇలా పెట్టుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. వచ్చేసినాయి సేమ్ ఇట్లా. ఓన్లీ మనకి గల్లలే మారుతాయి, మిగిలిన ఏమీ తేడా ఉండదు. ఇప్పుడు ఇది ఇలా వేసేసుకొని, లేదా ఇలా అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇట్లా వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అటు ఇటు అవ్వద్దు, కంపల్సరీ నీట్గా రావాలి. మనకి ఇప్పుడు చీరలో వచ్చిన క్లాత్, బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా, అది మనకి ఎక్కువ కట్ చేసుకున్నా ఇలా కట్ చేసుకున్నా ఏమీ ప్రాబ్లం ఉండదు. కానీ లైనింగ్ మాత్రం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇదే క్లాత్ కదా, చూపిస్తాను చూడండి. నేను గల్లలు ఎందుకు కట్ చేయలేదంటే వాళ్ళు ఇంకా పెట్టలేరు, కొంచెం పెడతారేమో, పెట్టగానే కట్ చేసేసుకుందాము. చూపిస్తాను షార్ట్ వీడియోలో గల్ల ఏది పెడతాను అనేది. చూడండి, ఇలా వేసేసుకొని, కాకపోతే ఇక్కడ స్ట్రేట్గా కట్ చేసుకోండి. ఈ క్లాత్ ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో ఇలా. ఇప్పుడు క్లాత్ చిన్నగా వస్తురు, ఎందుకంటే రెడీమేడ్ క్లాత్లు బయట కొంటున్నాం కాబట్టి చిన్నగా వస్తుంది. ఈ ఫ్లవర్స్ మాత్రం మళ్ళీ చూసుకోవాలి.